మామిడికాయ పికిల్ కోసం మామిడికాయ ముక్కలు, పసుపు, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి, నూనె, ఆయిల్. మామిడికాయలు 2 కాయలు ఉంటే కట్ చేశాను. మామిడికాయ పికిల్ పడతాయి. ఆయిల్లో పసుపు వేసుకుని కలుపుకోవాలి. ముందు కలుపుకున్నాక ఈ ముక్కలు దాంట్లో వేయాలి. ఆయిల్లో మామిడికాయ ముక్కలు, కాయలు 2 వాష్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఆరబెట్టుకోవాలి కొద్దిసేపు. ముక్కలు ఆరబెట్టుకున్నాక ఇట్లా ఆయిల్లో పోసివేసి ఆ మామిడికాయ ముక్కలు ఆయిల్లో వేసేసేయాలి. కొంచెం బిరుసెక్కుతాయి, గట్టి పడతాయి ముక్కలు. 3 ఎల్లుల్లిపాయలు కూడా రెబ్బలు తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. కారం మర్చిపోయాను, తీసుకొచ్చి పెట్టాను. మళ్ళీ ఇప్పుడు కలుపుకోవాలిగా మామిడికాయ పచ్చడికి. పచ్చికారమే. ముక్కలు మామిడికాయ ముక్కలు గిన్నెలో వేసుకుని కలుపుకొని ఉప్పు, టీ గ్లాసులు పట్టుద్ది 2 కాయలకి. సాల్ట్ వేసేస్తున్నాను. కళ్ళు పైన మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చు. కొంచెమే కానీ సాల్ట్ వేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు, మెంతిపిండి, ఆవపిండి కలిపాను. 2 చెంచాలు మెంతులను, 3 చెంచాలు ఆవాలు. మెంతులు వేయించుకోవాలి. వేయించుకుని మిక్సీ పట్టుకోవాలి. ఆవాలు మిక్సీ ఏడ్ చేయవసరం లేదు, ఆ పాటిని వేసుకోవచ్చు. కారము అన్నీ వేసి కలుపుకోవాలి. ఆయిల్ అనేది 150 గ్రాముల దాకా వేసాను. 2 కాయలకి పట్టుద్ది. 150 గ్రాముల దాకా పట్టుద్ది. ముక్క ఆయిల్లో మునగాలి. పైకి నూనె ఉండాలి. అట్టుంటేనే నిలవ ఉంటుంది పచ్చడి. ఎక్కువ పట్టుద్ది. 150 గ్రాముల దాకా వేసాను. 2 కాయలు అయినా సరే బాగుంటుందని. అలా కలిపేసుకోవటమే మామిడికాయ పచ్చడి. కలిపేసుకున్నాక కాసేపు ఉన్నాక ఆయిల్ తేలుతుంది. వేసుకోవచ్చు. సాల్టేగా వేసింది వేసుకోవచ్చు. అన్నంలో, రైస్లో వేసుకుని కలుపు తినేయటమే. ఒక రోజు ఆగినా బాగుంటుంది. ఒక గంట ఆగినా అయినా వేసుకోవచ్చు. టేస్ట్గానే ఉంటుంది. అలా పట్టుకోవటమే మామిడికాయ పచ్చడి. అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మామిడికాయ పీకులు మనం ఇంట్లో పట్టించుకున్న కారం అయితే చక్కగా ఎర్రగా బాగుంటుంది పచ్చడి అనేది. ప్యాకెట్ కారం అయినా వేసుకోవచ్చు, బాగానే ఉంటున్నాయి. కానీ ఇంట్లో పట్టుకుని అయితే బాగుంటుందని చెప్తున్నాను.